హాయ్ అండి, నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. నా ప్రీవియస్ రీలు రొటేటర్ కఫ్ ఇంజరీ గురించి చెప్పిన రీల్ చాలామంది చూసి క్వశ్చన్స్, కామెంట్స్, డిఎమ్స్ చేశారండి. సో రొటేటర్ కఫ్ ఇంజరీకి, ఫ్రోజన్ షోల్డర్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఈ రెండు కూడా షోల్డర్ ఇష్యూస్ అండి. షోల్డర్ ఇష్యూ అంటే భుజం నొప్పికి సంబంధించినవి. సో ఫ్రోజన్ షోల్డర్ అని అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన జాయింట్కి సంబంధించిందండి. మన బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయి, అలాంటిది ఒక షోల్డర్ జాయింట్ ఒకటి. సో ఇక్కడ ఉండే జాయింట్లో కానీ పెయిన్ వస్తే అది ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ అండి. సో ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూలో యూజువల్గా మనము హ్యాండ్ని ఎక్కువ, అంటే మన చేతిని ఇలా ఓవర్ హెడ్, అంటే ఇలా పైకి లిఫ్ట్ చేయడం కానీ, ఇలా సైడ్కి లిఫ్ట్ చేయడం కానీ, లేదా వెనక్కి తీసుకెళ్ళడం కానీ, లేదా మనం జుట్టు దువ్వుకోవాలి అని అనుకునేటప్పుడు ఇక్కడ, అంటే ఇలా హ్యాండ్, అంటే మన చేతిని మనము లిఫ్ట్ చేయలేము, పక్క వాళ్ళు అసిస్ట్ చేయడానికి కూడా చేతిని లిఫ్ట్ చేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది. అంటే వాళ్ళు మనకి లిఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, వాళ్ళ బ్లౌజ్ హుక్స్ వెనక్కి ఉండేటప్పుడు హుక్స్ పెట్టుకోవాలన్నా ఇబ్బంది పెడతారు, శారీ పిన్ పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళు కొద్దిగా వెనక్కి ఇలా చేయి తిప్పాలన్నా ఇబ్బంది పడతారు. వేరే వాళ్ళు పక్కన చేయి పట్టుకొని తిప్పాలన్నా కూడా వీళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే యాక్టివ్గా కూడా, యాక్టివ్ అంటే మనం చేయలేము, ప్యాసివ్గా వేరే వాళ్ళ చేత కూడా మనం చేయించలేము. అదే రొటేటర్ కఫ్ ఇంజరీ అని అనుకోండి, రొటేటర్ కఫ్ ఇంజరీలో ఏం జరుగుతుంది అని అంటే, ఇది జాయింట్కి సంబంధించిన పెయిన్ కాదండి, టెండన్స్ అని అంటే మన షోల్డర్ జాయింట్ చుట్టూ కూడా మజిల్స్ ఉంటాయి, లిగ్మెంట్స్ ఉంటాయి, టెండెన్స్ ఉంటాయి. అలాంటి చోట 4 టెండెన్స్, అంటే చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి అన్నమాట. 4 గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్లో ఒక టెండెన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని రొటేటర్ కఫ్ ఇంజరీ అంటారు. మరి రొటేటర్ కఫ్ ఇంజరీకి, ఫ్రోజన్ షోల్డర్కి హ్యాండ్ లిఫ్టింగ్లో ఎక్కడ తేడా వస్తుంది? ఫ్రోజన్ షోల్డర్లో మనం యాక్టివ్గా కానీ, ప్యాసివ్గా కానీ చైన్ లిఫ్ట్ చేయలేము. రొటేటర్ కఫ్ ఇంజరీలో మీరు చేతిని మూవ్ చేయొచ్చు, కొద్దిగా పైకి ఇలా మూవ్ చేయొచ్చు, సైడ్కి మూవ్ చేయొచ్చు, పైకి మూవ్ చేయొచ్చు, లైట్గా వెనక్కి తిప్పొచ్చు. ఈ 4 మూమెంట్స్ చేసేటప్పుడు మీకు పెయిన్ ఏమో ఉంటుంది, లైట్గా పెయిన్ తెలుస్తూ ఉంటుంది. అదే ఫ్రోజన్ షోల్డర్లో మీరు చేయి ఎత్తాలి అని అంటే చాలా కష్టపడతారు, ఎత్తలేకపోవచ్చు. బాడీ చాలా స్టిఫ్గా, ఫ్రోజన్ పేరులోనే ఉంది, అంటే ఆ మజిల్స్ మొత్తం, ఆ జాయింట్ మొత్తం గట్టి పడిపోయింది. రొటేటర్ కఫ్ ఇంజరీలో ఏమవుతుంది అని అంటే, మీరు మూమెంట్ చేయగలుగుతారు, కానీ మూమెంట్ చేసేటప్పుడు మీకు పెయిన్ వస్తుంది. అందుకనే నేను అప్లోడ్ చేసిన 2 రీల్స్లో కూడా మీకు రొటేటర్ కఫ్ ఇంజరీ ఉందా లేదా తెలుసుకోవడానికి సెల్ఫ్ టెస్ట్ అనేవి 2 రీల్స్ ఇచ్చానండి. ఆ 2 రీల్స్కి కంటిన్యూషనే ఇది, ఎందుకంటే చాలామంది నన్ను డౌట్స్ అడిగారు. సో ఫ్రోజన్ షోల్డర్లో జాయింట్ ఇష్యూ, మూమెంట్ చేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది, పక్క వాళ్ళు కూడా మన చేతిని లిఫ్ట్ చేయలేరు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ జాయింట్స్. రొటేటర్ కఫ్ ఇంజరీ మనకు చుట్టూ ఉండే మజిల్ వల్ల వస్తుందండి. ఈ 2 కూడా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అండి. ఒకే పని ఎక్కువసేపు చేస్తూ ఉంటే ఈ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ రీల్లో మీకు రొటేటర్ కఫ్ ఇంజరీ ఉంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలో చెప్తానండి. థ్యాంక్ యూ.